తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో వర్షం కురుస్తూ ఉండటంతో భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 84,376 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట లభించింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజీ, గౌరవెల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులు సురక్షితమని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4 నోటిఫికేషన్లు విడుదల చేసింది తెలంగాణ పోలీస్ నియామక మండలి. 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటు జాబ్ క్యాలెండర్లో రెండో విడతగా 3,168 ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. E20 పెట్రోల్ పై మరోసారి క్లారిటీ ఇచ్చింది కేంద్రం. GSC3 వాహనాల్లో కొన్ని రబ్బర్ పార్ట్స్, గ్యాస్కట్స్ మార్చాల్సి రావచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే ఇంజిన్ మైలేజ్, పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని అన్నారు. ఎన్నికల వేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అత్యంత భయానక వాతావరణం ఏర్పడింది. సైన్యం కాల్పుల్లో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే దాదాపు 80 మందికి పైగా పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తిరుమల లడ్డు ప్రసాద దర్శన టికెట్ల పేరుతో నెట్టింట నకిలీ వెబ్సైట్స్ హల్చల్ చేస్తున్నాయి. ఒరిజినల్ వెబ్సైట్లను పోలి ఉండేలా ఫేక్ లింక్స్ అమాయక భక్తులను మోసం చేస్తున్నారు. ఏకంగా 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి వాటిని బ్లాక్ చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు, బాక్సర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. 6 భారత బాక్సర్లు సెమీఫైనల్స్ కు దూసుకు వెళ్లారు. దేశానికి కనీసం 6 కాంస్య పథకాలను ఖాయం చేశారు. లాంగ్ జంప్ లో మురళీ శ్రీశంకర్ టాప్ లీడ్ లో కొనసాగుతున్నారు.